లాంటి బిగ్ సీజన్ ను టాలీవుడ్ మిస్ చేసుకుంది. పెద్ద హీరోలే కాదు, మీడియం రేంజ్ హీరోలు కూడా రాలేదు. ఈ గ్యాప్ ను ఉపయోగించుకుంటూ వచ్చిన చిన్న సినిమాలన్నీ థియేటర్స్ వరకు వస్తున్నాయి. కానీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించలేకపోతున్నాయి. దీంతో చూడడానికి ప్రతి వారం చాలా సినిమాలు విడుదలవుతున్నాయి, కానీ థియేటర్స్ లో మాత్రం ప్రేక్షకుల కల కనిపించడం లేదు. ఈ కారణంగానే ప్రస్తుతం థియేటర్స్ మడుగడే ప్రశ్నార్థకమవుతోంది. అయితే కొన్నాళ్లుగా రీ రిలీజ్ల ట్రెండ్ పెరిగింది. అన్ని భాషల్లోనూ ఈ ట్రెండ్ ఉంది. బట్ కొన్ని రోజులకే జనం మొనాజిని వచ్చేసింది. అందుకే అప్పట్లో బాగా ఆడిన సినిమాలు కూడా రీ రిలీజ్ లో తేలిపోయాయి. అయినా రీసెంట్ గా తమిళ్లో విజయ్ నటించిన గిల్లీ మూవీ రీ రిలీజ్ లో కూడా రికార్డ్ కలెక్షన్ సాధించింది. ఈ మూవీ చూసి అనలేం, కానీ ఇప్పుడు 2005లో వచ్చిన విక్రమ్ బ్లాక్ బస్టర్ మూవీ అపరిచితుడును కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ విక్రమ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అతని పాత్రలోని 3 డైమెన్షన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సదా గ్లామర్ తో పాటు హరీష్ జయరాజ్ మ్యూజిక్ అసెట్ గా నిలిచింది. విశేషం ఏంటంటే ఈ మూవీ తమిళ్ కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ఈ శుక్రవారం విడుదల చేస్తున్నారు. నిజానికి ఈ 17న మొదట్లో కొన్ని సినిమాలు స్కెడ్యూల్ అయ్యి ఉన్నాయి. అందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఉంది. కానీ ఈ మూవీని సడన్ గా పోస్ట్పోన్ చేసి మే 31కి రిలీజ్ చేస్తున్నామన్నారు. సరే, ఎన్నికల తర్వాత థియేటర్లకు ఎప్పుడెప్పుడు వెళదామా అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి మంచి ఆప్షన్లు లేకపోవడం అపరిచితుడికి కలిసి వచ్చేలా ఉంది. అలాంటి అపరిచితుడిని మళ్ళీ అనుభూతి చెందడానికి ఎక్కువ శాతం ఆసక్తి చూపించినా ఆశ్చర్యం లేదు. క్రమంగా జనం ఫోకస్ రాజకీయాల నుంచి సినిమాల వైపు వస్తోంది. దీన్ని క్యాష్ చేసుకోవడం నిర్మాతల చేతుల్లో ఉంది. అయితే ఈ 17న గెటప్ శ్రీను హీరోగా నటించిన రాజు యాదవ్ కూడా విడుదలవుతోంది. ఎలా చూసినా రాజు యాదవ్ కంటే అపరిచితుడు బిగ్ ఎంటర్టైనర్ అవుతుంది. అలాగే రాజు యాదవ్ కూడా మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మరి ఛాన్స్ ను అపరిచితుడు ఎలా యూజ్ చేసుకుంటాడో చూడాలి. సమ్మర్ లాంటి బిగ్ సీజన్ ను టాలీవుడ్ మిస్ చేసుకుంది. పెద్ద హీరోలే కాదు, మీడియం రేంజ్ హీరోలు కూడా రాలేదు. ఈ గ్యాప్ ను ఉపయోగించుకుంటూ వచ్చిన చిన్న సినిమాలన్నీ థియేటర్స్ వరకు వస్తున్నాయి. కానీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించలేకపోతున్నాయి. దీంతో చూడడానికి ప్రతి వారం చాలా సినిమాలు విడుదలవుతున్నాయి, కానీ థియేటర్స్ లో మాత్రం ప్రేక్షకుల కల కనిపించడం లేదు. ఈ కారణంగానే ప్రస్తుతం థియేటర్స్ మడుగడే ప్రశ్నార్థకమవుతోంది. అయితే కొన్నాళ్లుగా రీ రిలీజ్ల ట్రెండ్ పెరిగింది. అన్ని భాషల్లోనూ ఈ ట్రెండ్ ఉంది. బట్ కొన్ని రోజులకే జనం మొనాజిని వచ్చేసింది. అందుకే అప్పట్లో బాగా ఆడిన సినిమాలు కూడా రీ రిలీజ్ లో తేలిపోయాయి. అయినా రీసెంట్ గా తమిళ్లో విజయ్ నటించిన గిల్లీ మూవీ రీ రిలీజ్ లో కూడా రికార్డ్ కలెక్షన్ సాధించింది. ఈ మూవీ చూసి అనలేం, కానీ ఇప్పుడు 2005లో వచ్చిన విక్రమ్ బ్లాక్ బస్టర్ మూవీ అపరిచితుడును కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ విక్రమ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అతని పాత్రలోని 3 డైమెన్షన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు.